మావోయిస్టు పార్టీ కీలక నాయకుడు మల్లోజుల వేణుగోపాలరావు అలియాస్ వాసుదేవరావు తక్కెళ్లపల్లి మావోయిస్టు పార్టీ బహిష్కరించింది. ఆయన గత కొంతకాలంగా పార్టీకి ద్రోహం చేస్తున్నాడని, పోలీసులకు కోవర్టుగా మారి మావోయిస్టు పార్టీని బలహీనపరిచే విధంగా వ్యవహరిస్తున్నాడని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయనని పార్టీ నుంచి బహిష్కరిస్తూ, అలాగే తక్షణమే ఆయన ఆయుధాలను పార్టీకి అప్పగించాలని కూడా ఆదేశించింది. ఆయుధాలు అప్పగించిన పక్షంలో ఆయన మీద గెరిల్లా దళాలు దాడి చేసి ఆయుధాలు స్వాధీనం చేసుకుంటాయని కూడా హెచ్చరించారు. ఈ నేపథ్యంలో మల్లోజుల వేణుగోపాలరావు కరీంనగర్ జిల్లా పెద్దపల్లికి చెందిన వ్యక్తి. ఈయన తల్లిదండ్రులు మధురమ్మ వెంకటయ్య దంపతులకి చిన్నవాడు ఈ మల్లోజుల వేణుగోపాలరావు. వీరి పెద్ద సోదరుడు పౌరోహిత్యంతో జీవిస్తున్నాడు. ఇంకో సోదరుడు మల్లోజుల కిషన్జీ అలియాస్ కోటేశ్వరరావు 2011 సెప్టెంబర్ 24న బెంగాల్లో జరిగిన ఎన్కౌంటర్లో ఆయన చనిపోయారు. కిషన్జీ సోదరుడే ప్రస్తుత మల్లోజుల వేణుగోపాలరావు. ప్రస్తుతం వేణుగోపాలరావు మావోయిస్టు పార్టీ ప్రతినిధిగా ఉంటూ పార్టీ అధికార ప్రతినిధి హోదాలో అభయ్ పేరుతో మావోయిస్టు పార్టీ ఆయుధాలు వేడనుందని, పోలీసులకు లొంగిపోయి శాంతి చర్చలు జరపనుందని, ప్రజా పోరాటంలో స్వయంగా పాల్గొంటుందని ఆయన ఒక లేఖ విడుదల చేయడం ఇది మావోయిస్టు పార్టీలో కలకలం సృష్టించింది. ఈ నేపథ్యంలో ఆయన మరదలు సుజాత కేంద్ర కమిటీ సభ్యురాలుగా ఉంటూ ఇటీవలే తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయారు. ఈ నేపథ్యంలోనే ఆయన కూడా పోలీసుల ముందు లొంగిపోవడానికి ఈ ఏర్పాట్లు చేసుకుంటూ మావోయిస్టు పార్టీని బలహీనపరుస్తున్నాడని మావోయిస్టు అగ్రనాయకత్వం ఈయన్ని చాలా రోజులుగా అనుమానిస్తుంది. ఈయన అలాగే కిషన్జీ చేసిన అద్వితీయ పోరాటాన్ని దృష్టిలో పెట్టుకుని మల్లోజులకు అత్యంత కీలకమైన బాధ్యతను కూడా మావోయిస్టు పార్టీ అప్పగించింది. వీరి తండ్రి తాత కూడా స్వాతంత్ర సమరయోధులు కావడం విశేషం. మల్లోజుల వేణుగోపాలరావు దాదాపు 30 సంవత్సరాలుగా ఈ మావోయిస్టు ఉద్యమ పార్టీలో కొనసాగినట్టు చెబుతున్నారు. అలాగే ఆయన భార్య కమాండర్ హోదాలో ఉన్న తారా కూడా 10 మందితో కలిసి మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ముందు 2018లో లొంగిపోయిన విషయం అందరికీ తెలిసిందే. 2022 నుంచి కేంద్ర ప్రభుత్వం ఈ మావోయిస్టు ఉద్యమం మీద అత్యంత కఠినమైన చర్యలు చేపట్టి ఇటీవల కాలంలో ఆపరేషన్ కగార్ పేరుతో 10,000 మంది వివిధ రకాల పోలీసులను ఛత్తీస్గఢ్ అడవుల్లో మోహరించి ఏరివేస్తుండటంతో ఈ మల్లోజుల వేణుగోపాలరావు పార్టీతో విభేదించి లొంగిపోవాలని నిర్ణయించుకున్నట్టు, అందులో భాగంగానే పోలీసులకు ఆయన సహకరిస్తూ మావోయిస్టు పార్టీకి ద్రోహం చేస్తున్నాడని ఆ పార్టీ అధినాయకత్వం అనుమానిస్తూ వచ్చింది. చివరకు అదే నిజమైంది. ఈ పరిస్థితుల్లో మావోయిస్టు పార్టీ ఆయన్ని టార్గెట్ చేసే అవకాశం ఉందని కూడా మావోయిస్టు సానుభూతి పరులు చెబుతున్నారు. మావోయిస్టు పార్టీలో భూపతిగా సోను, మాస్టర్, అభయ్ వంటి పేర్లతో చలామణి అయిన మల్లోజుల వేణుగోపాలరావు చాలా కీలకమైన స్థానాల్లో పనిచేశాడు. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో స్పెషల్ జోన్ కమిటీ అధిపతిగా ఆయన పనిచేసి దక్షిణ భారతదేశంలోనే ఆ పశ్చిమ కనుమలకు అటు ఇటుగా గెరిల్లా జోన్ ఏర్పాటుకు పార్టీ ఇతన్ని ముఖ్య నాయకుడిగా నియమించిన విషయం మావోయిస్టులు గుర్తు చేసుకుంటున్నారు. అలాగే 2010లో చెరుకూరి రాజకుమార్ అలియాస్ ఆజాద్ మరణించిన తర్వాత మావోయిస్టు పార్టీ కేంద్ర అధికార ప్రతినిధిగా ఈయన్ను నియమించారు. అలాగే 2010 ఏప్రిల్లో దంతెవాడ జిల్లాలో జరిగిన ఘటనలో 76 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు మరణించడం వెనుక ఇతని హస్తమే ఉందని కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానిస్తున్నాయి. కిషన్జీ అంటే ఈ మల్లోజుల వేణుగోపాలరావు సోదరుడు మరణించిన తర్వాత బెంగాల్లో ఆపరేషన్ గ్రీన్ హంట్కు వ్యతిరేకంగా జరుగుతున్న లాల్ ఘర్ ఉద్యమానికి ఈ మల్లోజుల వేణుగోపాలరావు నాయకత్వం వహించారు. ప్రస్తుతం ఆపరేషన్ కగారు కొనసాగుతుండటం, అనేక మంది కేంద్ర కమిటీ సభ్యులతో సహా నక్సల్స్ భారీగా మరణించడంతో మనసు మార్చుకున్న మల్లోజుల వేణుగోపాలరావు పార్టీ అధినాయకత్వంతో విభేదించి లొంగిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో కాల్పుల విరమణకు, శాంతి చర్చలకు మావోయిస్టు పార్టీ అనుకూలంగా ఉందంటూ ఆయన ఒక ప్రకటన విడుదల చేయడం పట్ల ఆ పార్టీ కేంద్ర కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఆయుధాలు వదిలేస్తామంటూ అభయ్ పేరుతో మల్లోజుల వేణుగోపాలరావు విడుదల చేసిన ప్రకటనని అత్యంత తీవ్రంగా పరిగణించి ఆయన్ని బహిష్కరించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట 6 మందితో కలిసి తక్కెళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ మల్లోజుల వేణుగోపాలరావు లొంగిపోవడం విశేషం. ఇది ఇలా ఉండగా సెప్టెంబర్ 21 గత నెలలో మాడ్ ఏరియా గండికోట్ సమీపంలో జరిగిన ఎన్కౌంటర్లో నంబాల కేశవరావుతో పాటు 28 మంది, అందులో మెజారిటీ సభ్యులు కేంద్ర కమిటీ సభ్యులు కూడా ఉండటం,
ఈ ఎన్కౌంటర్లో కేశవరావుతో పాటు ప్రముఖులు చనిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి బసవరాజ్తో చర్చించిన మీదటే మావోయిస్టు పార్టీ ఆయుధాలు వదిలేయాలని నిర్ణయించుకున్నట్టు అభయ్ పేరుతో తక్కెళ్లపల్లి వాసుదేవరావు ప్రకటన విడుదల చేయడం పార్టీలో కలకలం రేపింది. ఈ నేపథ్యంలో ఆయన లొంగిపోవడం మావోయిస్టు పార్టీకి అతిపెద్ద దెబ్బగా పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. మావోయిస్టు పార్టీ కాలానుగుణంగా మార్పు చెందడం లేదని, కాలం చెల్లిన విధానాలతో ముందుకు వెళ్లడం వల్ల పార్టీ తీవ్రంగా నష్టపోతుందని, తక్కెళ్లపల్లి లొంగిపోవడానికి అదే ప్రధాన కారణమని ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానిస్తున్నాయి. అయితే వాసుదేవరావు మావోయిస్టు పార్టీకి ద్రోహం చేశాడని ఆ పార్టీ అధినాయకత్వం చాలా తీవ్రంగా ఆయన మీద ఆగ్రహం వ్యక్తం చేయడం ప్రస్తుత పరిణామాల్లో కీలకమైంది. పోలీసులకి ఆయన కోవర్టుగా మారిపోవడం జరిగిందని, ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని కూడా మావోయిస్టు పార్టీ హెచ్చరిస్తోంది. ఈ పరిస్థితిని గమనిస్తే ఆపరేషన్ కగార్ మార్చి 2026 నాటికి ముగిస్తామన్న, మావోయిస్టులను దేశంలో ఎక్కడా లేకుండా ఏరివేస్తామన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన దాదాపుగా ఒక కొలిక్కొచ్చే అవకాశం కనిపిస్తుంది. మావోయిస్టులు తీవ్రంగా విభేదాలు తలెత్తి ఈ ఎన్కౌంటర్లో చనిపోవడం కంటే లొంగిపోవడమే మంచిదని చాలామంది లొంగుబాటు పట్టారు. ఈ నేపథ్యంలో ఛత్తీస్గఢ్లో దాదాపుగా 130 మంది 2 రోజుల క్రితం లొంగిపోవడం సంచలనం సృష్టించింది. అలాగే ఒక్క బీజాపూర్ జిల్లాలోనే 421 మంది మావోయిస్టులను అరెస్ట్ చేయగా 410 మంది లొంగిపోయారని, 137 మంది వివిధ ఎన్కౌంటర్లలో చనిపోయారని పోలీసు లెక్కలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో మావోయిస్టు పార్టీ ప్రజా అభిప్రాయానికి అనుగుణంగా మసలితే తప్ప ఆ పార్టీ మనుగడ కొనసాగే అవకాశాలు కనుచూపు మేరలో కనిపించడం లేదు. మల్లోజుల వంటి చాలామంది నాయకులు పార్టీ అగ్రనాయకత్వంతో విభేదించి బయటకు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే భారతదేశంలో మావోయిస్టు పార్టీ బలహీనపడిపోవడం దాదాపుగా ఖరారైపోయినట్టు.